హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి రేషన్ కార్డ్ అయితే అందరికీ అయితే కాదండి. ఇది ఫస్ట్ నుంచి నేను ఇది నియర్లీ ఒక 40 వీడియో అయితే తీసాను ఇదే టాపిక్ మీద. సో రేషన్ కార్డ్ అయితే పాత రేషన్ కార్డులో అలాగే కొత్త రేషన్ కార్డులో డిఫరెన్స్ ఏంటిది, కొత్తగా అప్లికేషన్ పెట్టిన వాళ్ళకు ఎవరికైతే రిజల్ట్ అవుతుంది, ఎవరికైతే 100% అవుతుందో ఎండ్ వరకు చూస్తే క్లారిటీగా అర్థమైపోతుంది అన్నట్టు. ఇది నేను చెప్పడం కాదు, ఈనాడు పేపర్లో డిఎస్వి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఇచ్చారో మీకు ఉన్న అన్ని డౌట్లు ఈ వీడియోలో ఒక్క వీడియోలోనే క్లియర్ అయిపోతుందని చెప్పచ్చు. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఏ స్కీమ్ వచ్చినా కానీ క్లుప్తంగా చెప్పే ఛానల్ ఏది అంటే మన ఛానల్ అని చెప్పచ్చు. సో కూడా వీడియోలో వెళ్ళిపోతుంది. లెట్స్ గో టు వీడియో. ఫ్రెండ్స్, ఈనాడు పేపర్లో అయితే ఆర్టికల్లో డిజిటల్గా వచ్చిందన్నట్టు. సో ఇందులో చూసేసుకుంటే కామారెడ్డి డిస్టిక్ వైజ్గా అక్కడ డిస్టిక్ సివిల్ సప్లై వాళ్ళు అయితే ఎలాంటి సమాధానాలు ఇచ్చాలో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సో అందరూ రేషన్ కార్డుకి అయితే అర్హతలు అని చెప్పేసి ఉందన్నట్టు. సో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం జారీ చేయడం అది అందరికీ తెలిసిన విషయమే. సో కలెక్టర్ గారు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించిన ఎవరైతే అథెంటికేషన్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఏం చెప్పారో చూసేద్దాము. ఈనాడు కామారెడ్డి కలెక్టరేట్ న్యూస్ టుడే అంట. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తుంది. సో కుటుంబ సభ్యుల పేర్లను రేషన్ కార్డులు చేర్చడానికి మరియు గత నెల రోజుల క్రితం ఈ ప్రక్రియ జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి, ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాము, ఇంకా ముదురు కాలేదు, సో దరఖాస్తు స్టేటస్ కూడా తెలియదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చిందంటారు. దానికి సమాధానము, దరఖాస్తు పంచాయతీ కార్యదర్శి విచారణ జరిపిన తర్వాత యాప్లో కొన్ని సాంకేతాలు అని చెప్పారు, కానీ అవన్నీ డమ్మీ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే ప్రజాపాలనలో పెట్టిన వాళ్ళకి అప్రూవల్ అయ్యాయి, కాకపోతే మనం ఒక జనరల్గా లాజిక్గా ఆలోచించవచ్చు. ప్రజాపాలనలో పెట్టేటప్పుడు మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు పాత రేషన్ కార్డులో నేమ్స్ ఎవరి కూడా డిలీట్ కాలేదు, అది వెబ్సైట్లో అసలు అది అథెంటికేషనే కాలేదు. సో అప్రూవల్ ఎలా అవుతుందండి? సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. సో నేను నా కుమారుడు అని చెప్పేసి ఇంత స్పీడ్గా వస్తుంది. సో మాది మెదక్ జిల్లా నిజాంపేట, మా అమ్మ వాళ్ళది కామారెడ్డి, నా పేరు నా పిల్లల పేర్లు తల్లిగారి ఇంట్లో రేషన్ కార్డులో నమోదయ్యాయి, ఈ పేర్లు అత్తగారి ఇంట్లో కార్డులపై రావాలంటే ఏం చేయాలి? సో జనరల్గా అయితే పాత రేషన్ కార్డులో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, కొత్త ఫ్యామిలీ వాళ్ళు అయితే పిల్లలు ఆ రేషన్ కార్డులో నేమ్స్ యాడ్ అయ్యి ఉండవు కావచ్చు. సో దాంట్లోనే ఆధార్ కార్డులు తీసుకెళ్ళి ప్రజాపాలన వాళ్ళు అథెంటికేషన్ ఎవరైతే అంటే ఖాళీగా ఉన్న రేషన్ కార్డులో వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, అత్తమ్మ వాళ్ళ దాంట్లో కావచ్చు, అందులో నేమ్ యాడ్ చేసేసారు అన్నట్టు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొత్త రేషన్ కార్డు పెట్టాలనుకుంటే 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, మీ 4 ఆధార్ కార్డు ఏ రేషన్ కార్డులో కూడా టైఅప్ అయి ఉండకూడదు, అది 100% ఉండకూడదు. సో అలా ఉంటే మాత్రం రిజెక్ట్ అయిపోతుంది. యాక్చువల్గా మీ సేవలోనే చేయండి. ఈ ప్రజాపాలన ఈఎంపీడీఓ లేదా ఎంఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్లో పెట్టేది అంత స్క్రాప్ అండి, అంత ట్రాష్ అని చెప్పొచ్చు. సో మీరైతే మీ సేవనే నమ్ముకోవచ్చు. ఎందుకంటే మీ సేవలో అప్లికేషన్ పెట్టేసి 1 డే కూడా కొంతమందికి అయితే 1 డేలో కూడా అప్రూవల్ అవుతున్నాయి, కార్డులు వస్తున్నాయి, నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకు అలాట్మెంట్ కూడా జరుగుతుంది, రేషన్ కార్డు కూడా తీసుకుంటారు అన్నట్టు. సో రేషన్ కార్డు అనేది 1 డే కూడా రావచ్చు, లేదా అది డిపెండింగ్ ఆన్ అప్లికేషన్స్ ఏదైతే వస్తాయో వాళ్ళ మండల ఆఫీస్లో, సో దాన్ని బట్టే వాళ్ళు కేటగిరీస్ లేకపోతే టైం ఎంత పడుతుందో చెప్పవచ్చు. సో ఇక్కడ క్షేత్రస్థాయి విచారణ పూర్తిగా జరుగుతుందంట. సో జిల్లాలో కుటుంబ సభ్యులు నమోదుని, సో వాళ్ళ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నట్టు. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, అమ్మ నాన్నల రేషన్ కార్డులో మా భార్య పిల్లల కోసం ఉందని చెప్పేసి ఉంది. సో జస్ట్ మీరు పాత రేషన్ కార్డులో నేమ్ డిలీట్ చేసేసి మీ సేవలో కొత్తగా అప్లై చేసుకుంటే అయిపోతుంది. సో థ్యాంక్ యూ.